ఎంతో మంది గొప్ప ఆత్మపూర్ణులైన దైవాభిషక్తులను దేవుడు ఎన్నుకుని ఆయన లోకము నుంచి ఆరోహణుడై వెళ్ళిపోతూ, మీరు వెళ్ళండి, అద్భుతాలు సూచక క్రియలు మహత్కార్యాలు చేయండి. ఎందుకొరకు? ఈ అద్భుతాలు సూచక క్రియలు కోరుకున్నటువంటి అనేక మంది, లేక వీటిని నమ్మనటువంటి వారు అనేక మంది, వీటి వలనైనా వాళ్ళు దేవుని యొక్క మహాశక్తిని తెలుసుకుంటారని చెప్పి ఒక ఆయన అంటాడు, ఎక్కడో నేను ఒక చోట చూశాను, అయ్యో యేసు నామములో అని చెప్పి దైవ సేవకుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వస్తుంది, ఈ పాస్టర్ గారు కలజోడెట్టుకుని వాక్యం చెప్తున్నాడు అంటాడు. నువ్వు ఒక ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ కంటి ఆపరేషన్ కలజోడెట్టుకు చేసుకుంటాడని ఆయన చేయొద్దంటావా? ఏ డాక్టర్, నువ్వు స్పెక్స్ పెట్టుకుని నాకు ఎలాగ ఆపరేషన్ చేస్తా, తీసేయంటావా? పిచ్చోడా. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? సేవకుడు ప్రార్థన చేసినా, సేవకుడైనా ప్రార్థన చేసినా ఆయనకు స్వస్థత చేసే అధికారము, ఆయనకు స్వస్థత చేసేటువంటి శక్తి ఆయనకు లేదు. ఆయన ప్రార్థించగా దేవుడు అతనికి స్వస్థత ఇస్తున్నాడని గుర్తించు. అంటే ఎవరిని ప్రమోట్ చేస్తున్నాడు సేవకుడు? ఆమేన్. అది ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదండి.